హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. నిన్న బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ సమావేశాలకి, అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ బాయ్కాట్ చేసి దూరంగా ఉంది. అది దానిపైన కూడా సర్వత్రా విమర్శలు అయితే వస్తూనే ఉన్నాయి. షర్మిల గారు అయితే అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే పదవికి రాజీనామా చేసే ఎమ్మెల్యే పదవికి అంటూ సొంత చెల్లి అన్నపైన ఘాటు వ్యాఖ్యలు చేస్తూ విజృంభిస్తూ లెటర్లు కూడా రాయటం జరుగుతూ ఉంది. ఆవిడకి ఎందుకు అన్నయ్య అంటే అంత కోపం మరి. సో బడ్జెట్ సమావేశాలకి వెళ్ళినప్పటికీ ఎప్పుడో అధికారంలోకి వచ్చిన తర్వాత నెల 15 రోజుల్లో ప్రవేశపెట్టవలసిన బడ్జెట్ 5 నెలల తర్వాత 6వ నెలలో ప్రవేశపెట్టినప్పటికీ అందుట్లో ఏమన్నా పేద ప్రజలకి ఏమన్నా న్యాయం జరుగుతుందేమో అనేసి చాలామంది వేచి చూశారు. కానీ చివరికి సూపర్ 6లో చాలా పథకాలకి అన్యాయం జరిగింది అని చెప్పాలి. ఇప్పటి వరకు సూపర్ 6కి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అయితే ఇది కాదని చెప్పాలి. ఇందులో చాలా రకాల మ్యానిపులేషన్స్ ఉన్నాయి. అందులో రైతు బంధు విషయంలో అయితే ఏంటి, అమ్మఒడి రైతు బంధు కాదు, అది రైతు నేస్తం సంథింగ్, ఈ అట్లెంట్లో కూడా చాలా 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 చేంజెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా బడ్జెట్లో సగానికి సగం కోత విధించడం జరిగింది. ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా వాటిలన్నింటినీ సర్దుతారు అమౌంట్ని. వీళ్ళు సగం బడ్జెట్ ఇచ్చేసి ఫుల్గా ఉన్నటువంటి రైతులకు కానీ, ఫుల్గా ఉన్నటువంటి 2-3 పిల్లలు ఉన్న ఫ్యామిలీస్కి నెలకు 15,000 ఎలా ఇస్తారనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒకసారి దానిపైన బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్లో మీకోసం ఒక వీడియో తీసుకొచ్చాం. ప్లీజ్ ఆ వీడియో ఒకసారి చూడండి, తర్వాత మనం మాట్లాడుకుందాం. అందరికి నమస్కారం అండి. నేనండి మీ కామన్ మ్యాన్ కాంతారావునండి. మరి ఏట్లేదండి, నిన్న అసెంబ్లీలో మన బడ్జెట్ ప్రవేశపెట్టారంట కదా. వాళ్ళు చెప్పిన లెక్కల్లో చాలా బొక్కలు ఉన్నాయని బయట టాకు. మరి మన పెద్దోళ్ళు బాబోరు అంటే భూమి తిరిగి అబద్దాల కోరని, అన్యాయానికి నిలువెత్తు రూపమని, ఎన్నుపోటు ఈరుడని చెప్పకనే చెప్పారా ఏటి? బడికి పోయే ప్రతి పిల్లకాయకి 15,000 ఇస్తానని చెప్పాడు కదండి. మరి ఈ రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులు ఉన్నారండి. మరి ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు 12,600 కోట్లండి. మరి ఆయన కేటాయించింది ఎంత? 5,387 కోట్లండి. మరి మిగతా లెక్క ఎక్కడా? ఇక రైతు భరోసా కింద రైతులకి 20,000 ఇస్తా అన్నాడు కదండి. ఆ లెక్క మన రాష్ట్రంలో 53 లక్షల పైగా రైతులు ఉన్నారండి. ఆ లెక్క ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు 10,000 కోట్లండి. కానీ ఆయన కేటాయించింది కేవలం 1000 కోట్లండి. మిగతా లెక్క ఎక్కడ? ఒక్కో కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు కదండి. ఆ లెక్క మన రాష్ట్రంలో 1.5 పైగా కుటుంబాలు ఉన్నాయండి. యావరేజ్ గా లెక్కేసుకున్న ఆయన ఇచ్చిన మీకు అయ్యే ఖర్చు 4,000 కోట్లండి. మరి ఆయన కేటాయించింది 895 కోట్లేనండి. మరి మిగతా లెక్క ఎక్కడ? ఇక 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడపిల్లకి ఇస్తానన్న 18,000 గురించి, నిరుద్యోగులకి ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి, మరి అట్టాగే మహిళలకు ఇస్తానన్న ఉచిత బస్సు గురించి అయితే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఊసే లేకపోయే. ఇక బాబోర్ని పవర్ రేంజర్ ని నమ్ముకున్నందుకు మనమంతా చూశారు కదా ఎలా అనిపించింది వీడియో. మన బడ్జెట్ మనకి చాలా చాలా యూజ్ఫుల్గా ఉండాలి, పేదలకి దగ్గరగా ఉండాలి. కానీ ఈ బడ్జెట్లో 2,91,000 కోట్లు దగ్గరగా బడ్జెట్ ఇచ్చినప్పటికీ గత 2023-24 బడ్జెట్తో పోల్చుకుంటే 41,000 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ తిరిగి పెట్టారు. అయినా కూడా సంక్షేమానికి మాత్రం పెద్దపీట వేయలేదు. లేడీస్కి ఇస్తా అన్నటువంటి ఫ్రీ బస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమీ ఇందుట్లో బడ్జెట్లో ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి ఇటువంటి ప్రామిసెస్ ఇందుట్లో నెరవేర్చలేదు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైతే ఉన్నారో వారికి 50 సంవత్సరాలు దాటితే వారందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పారు, అది కూడా ఇవ్వలేదు. అంతేకాదు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకి నెలకు 1,500 రూపాయలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తా అని చెప్పారు. దానికి సంబంధించిన ఊసు కూడా లేదు. ఇంకా చూసుకుంటే అమ్మఒడిలాగా వాళ్ళు వేరే పథకం పేరు పెట్టారు. వాటిలన్నిటికి కూడా రైతులకు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఇవ్వలేదు. రైతులకి పంట పెట్టుబడి కింద 20,000 ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు బడ్జెట్ చూస్తే అలా 20,000 ఇవ్వాలంటే దగ్గర 12,000 కోట్లు బడ్జెట్ ఇవ్వాలి. కానీ మనం చూసినట్లయితే కేవలం 7,000 కోట్లు 7,500 కోట్లు మాత్రమే రైతులకు ఇవ్వడం బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్ ఫీజులకు సంబంధించుకుంటే 15 అని అందరికీ చెప్పారు. నీకు 15 అని చాలా ట్రోలింగ్ కూడా గురైంది. బట్ ఇప్పుడు కూడా దాంట్లో కూడా ఫుల్గా ఇవ్వలేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ అమ్మఒడి లాంటి పథకం ఇస్తా అని చెప్పారు. కానీ దానికి కూడా ఎటువంటి గ్యారంటీ అయితే లేదు. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చదువుకునే పిల్లలు దగ్గర 80 లక్షల మంది పైన ఉన్నారు. వాళ్ళందరికీ 15,000 ఇవ్వాలంటే దగ్గర 12,000-13,000 కోట్లు అవుతుంది. కానీ మనం బడ్జెట్లో అలాట్ చేసింది కేవలం 7,000 కోట్లు మాత్రమే. ఒకసారి ఆలోచించాలి ఎంతవరకు వెళ్తున్నామని అనేసి. బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్లో మీకోసం ఒక వీడియో తీసుకొచ్చాం. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్.
అందరికి నమస్కారం అండి, నేనండి మీ వాలంటీర్నండి. అదేటి మన పవర్ రేంజర్ అన్న వాలంటీర్లు వ్యవస్థలోనే లేరంటాడేటి? మరి గత 5 ఏళ్లుగా మేము వ్యవస్థలో లేకుండా వాషింగ్టన్ లో ఉన్నామా ఏటి? మరి మన బాబోరు వ్యవస్థలో లేని వాలంటీర్లకి 10,000 జీతం ఇస్తానని వాగ్దానాలు ఎట్ట చేశారు? చేస్తే చేస్తామని చెప్పాలి, లేదంటే చెయ్యమని చెప్పాలి. అంతేగాని మై కట్టుకుని మీటింగ్లు ఎట్టి మంగళవారం మాటలు చెప్పకూడదండి. పలావ్ బోరు కొట్టి బిర్యానీ కోసం బాబోరు నమ్ముకున్నందుకు బాగానే బుద్ధి చెప్పారండి. మరి మీరు అన్నట్టు మోసం చేసిన గత ప్రభుత్వం నుండి నెలకు 5,000 చొప్పున 5 ఏళ్లు 3 లక్షలు ముట్టినాయి. మరి మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా మాకు మూట కట్టి పెట్టిందేటి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏలెత్తి చూపి ఎన్నికల దగ్గర రాగానే ఎన్న పూసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది నీ అలవాటు ప్రకారం ఎన్ని పొడుస్తావని. అయినా నిన్ను నమ్మాం కదా, వీడిడ్డే మిస్టేక్. మరి చేసిన దానికి అనుభవించక తప్పుద్దా? కానివ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. Thank you.